వాళ్ళ మదర్ ఎంతవరకు సపోర్ట్ దీనిలో కూడా మదర్ సెంటిమెంట్ పెట్టారు. వాళ్ళ మదర్ కోసమే ఫాదర్ దగ్గరికెళ్తాడు. అండ్ అదే నేమ్ పెట్టుకొని మరి వెళ్తాడు. వాళ్ళ ఇంటర్వల్ బ్యాంగ్‌లో తెలుస్తది. బట్ నువ్వెందుకొచ్చావు ఇదంతా అని. హ్మ్. బట్ ఎండ్ ఆఫ్ ది డే సిస్టర్ అన్న తర్వాత మళ్ళీ వాళ్ళ కాదు వాళ్ళ అన్నయ్య వాళ్ళ డాటర్ ఇట్లా సంథింగ్ తెలుస్తుంది. బట్ ఆఫ్ ది స్క్రీన్ దీనికోసం మాకు తెలిసినంత వరకు ఆ! రాగిణి గారు ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డారు. అండ్ చాలా చాలా కష్టపడ్డారు. అంటే చాలా ప్రొడక్షన్ కష్టపడ్డారు. అంతా చాలా తనే ఓన్ తీసుకొని ప్రతిదీ దగ్గరుండి నా చూసుకున్నారు వైఫ్ అని. యెస్. నా వైఫ్ ఈజ్ ఎగ్జిక్యూటివ్. యాక్చువల్లీ సినిమాకి సంబంధం లేదు. షూటింగ్ కూడా రాదు. సరే ఏంటంటే మన చౌదరి సార్ సూపర్ గుడ్. మనం నమ్మి డబ్బు ఇస్తున్నారు. ఏదో ఆ డబ్బు లోపల మనం బడ్జెట్ లోపల ఫినిష్ చేయకుండా ఎక్కువ అవ్వకూడదు. ఎక్కువనా మనం బట్ ఎక్కువనా మర్యాద పోతుంది. వాడు మనం అబ్బాయి సన్నలా నమ్మి వీళ్ళ డబ్బు ఇస్తున్నప్పుడు దాంట్లో నుంచి తక్కువ చేయాలి కూడా ఎక్కువ ఇవ్వకూడదు. దానికి ఏం చేయాలి? నేను చాలా అనుభూతులు ఏంటంటే అలా చాలా ప్రాజెక్ట్ ఆఫ్‌లో ఆగిపోయింది. ఎందుకంటే వీళ్ళు 50లో చేయాలని దిగుతాం. 2 క్రోర్స్ చూపిస్తారు వీళ్ళు. 50 కోసం అన్ని కష్టపడుతున్నా. వీళ్ళు హ్మ్. ఇంట్లో తిన్న ఫుడ్ వాళ్ళు ఇది ఎక్కడెక్కడ ఏసి అన్నీ జాయిన్ చేసి 2 క్రోర్స్ చెప్తారు. ఎందుకంటే అక్కడ పక్కన ఎవరు లేదు కదా! ఏమాత్రం. ఓకే. అలా చాలా ప్రాజెక్ట్ ఆగింది నాకు. అవునవును. అందుకే నా వైఫ్ పిలిచి ఇది సూపర్ గుడ్డే. సడెన్ హాఫ్‌లో మూవీ 2 అయింది. 3 అయింది. హ్మ్. ఫినిష్ అయింది. ఇంక డబ్బు లేదంటే మూవీ ఆగిందంటే అబ్బాయి వాడి ఏజ్ ఏమైపోతుంది?